ఈ మాత్రల వల్ల కడుపంతా ఒకటే మంటగా ఉండదే. ఆ అమ్మి చెవుల్లో ఉన్న తీసేదాకా ఏ నీళ్ళైనా తాగుదాము. అసలు మేము రావడం ఆలస్యమైతే మీరు కింద పడిపోయేవారు. ఏం చేస్తున్నారు మీరు? కొంచెం దప్పికగా ఉంటే నీళ్లు తీసుకుందామని వంగుండానమ్మి. ఇక్కడ నిషి ఉంది, ఇంట్లో ఇంతమంది ఉన్నాం, పిలిస్తే వచ్చేవాళ్ళం కదా పిన్ని. అమ్మి పాటలు వింటా ఉండది. అబ్బోడిని పిలిచుండాను కానీ పలకలేదు. నోరు తడి ఆరిపోతా ఉంటే నీళ్ళు అందుకుందామని ఊరిగితి. తాగండి అత్తయ్య గారు. చాలా ఏయ్, నా ఇయర్బడ్స్ ఇవ్వవే. రూమ్ లో హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఇంటికొచ్చిన మనిషిని పెట్టుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నావా? ఇప్పుడు అత్తయ్య హాస్పిటల్ నుంచి వచ్చారని నేను పాటలు వినకూడదా? వినొచ్చు నిషి, కానీ పిన్ని పిలుస్తున్నా కూడా వినిపించుకోలేనంత వినకూడదు. లేదా పిన్నిని మేమే చూసుకుంటాం, మీరెవరూ జోక్యం చేసుకోకూడదని చెప్పకూడదు. ఏయ్, ఇప్పుడు ఏం జరిగిందని ఇంత రాద్దంతం చేస్తున్నారు? అత్తయ్య బెడ్ మీద నుంచి కింద పడబోయారు. ఆ విషయం తెలుసా నీకు? పడబోయారు, ఇంకా పర్లేదు కదా. దానికెందుకు ఏదో పడిపోయి దెబ్బలు తగిలినంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారిద్దరు. మాటలు చూసి మాట్లాడు నిషి. పోనీ ఇంత లేట్ అవుతుంది కదా, అత్తయ్య గారికి కనీసం టిఫిన్ అయినా పెట్టావా? లేదు, యువరాజ్ ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. వచ్చాక పెడదామనుకున్నాను. తర్వాత పెడదాం అనుకున్నానని అంత రెక్లెస్గా మాట్లాడుతున్నావేంటి నిషి? చూసుకోవడం నీ వల్ల అవ్వకపోతే జగదాత్రికి చెప్పొచ్చు కదా. తానైతే అన్నీ దగ్గరుండి చూసుకొని టైంకి మెడిసిన్ ఇస్తుంది. అబ్బా, అందరూ తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారేంటి మావయ్య? సరే, ఇప్పుడు దీన్నే పనులన్నీ చేయమని చెప్పండి. నేనేమైనా కాదన్నానా? నీతో తర్వాత మాట్లాడతాను. అత్తయ్య గారు 2 నిమిషాలు, టిఫిన్ తీసుకొస్తాను. అత్తయ్య గారు, ఆగండి. మా అమ్మని మీరేం చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ నేను నిష్క దగ్గరుండి చూసుకుంటామని చెప్పాం కదా. బాగాలేని మనిషిని చూసుకోవాలంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు యువరాజ్. నువ్వేమో బయటికి వెళ్ళిపోయి నిషిక తన ప్రపంచంలో తనుంటే మీ అమ్మని ఎలా చూసుకుంటారు? ఒక 2 రోజుల పాటు రోజూ పిన్నికి టైంకి మందులివ్వాలని డాక్టర్స్ చెప్పారు కదా యువరాజ్. ఇంత లేట్ అవుతుంది, ఇంతవరకు టిఫిన్ పెట్టలేదు. అమ్మా జగదాత్రి, నువ్వు టిఫిన్ పెట్టి వీళ్ళని నమ్ముకుంటే మీ అత్తయ్య కోలుకున్నట్టే. సరే మావయ్య గారు. అత్తయ్య గారు తినండి. వాటర్ తాగండి. వైజయంతి, పిన్ని, అయ్యో ఏంటత్తయ్య అలా కక్కేశారు? వామిటింగ్ వస్తున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళొచ్చు కదమ్మా.
రూమ్ చూడు ఎలా చేసావో. నేను కడిగేస్తాలే అబ్బడా. ఉన్నట్టుండి వామిటింగ్ వచ్చేసి ఉండదు. అత్తయ్య గారు, మేమంతా ఉన్నాం కదా, మీరు రెస్ట్ తీసుకోండి. ఎవరు కావాలని వామిట్ చేసుకోరు యువరాజ్. హెల్త్ బాగోలేనప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఇలానే జరుగుతుంది. కొంచెం ఓపిగ్గా ఉండాలి. అయ్యో, చీ, అమ్మో, నా వల్ల కాదు బాబోయ్. చీ, నేను బయటికి వెళ్తున్నాను. ఈ పని ఎందుకు చేసి ఉండవమ్మి? నేను బాత్రూమ్కి పోయి ఉండేదాన్ని కదా. పర్లేదమ్మా, మా అమ్మకైనా నేను ఇలాగే చేసేదాన్ని. మీరు నాకు తల్లి లాంటి వారే కదా. నా కొడుకు కోడలే అసహించుకొని దూరంగా పోతే వీళ్ళేమో దగ్గరుండి మరీ సేవలు చేస్తా ఉండారు. ఇంత మంచి బుద్ధి నా బిడ్డలకు వచ్చుంటే ఎంత బాగుండు. అల్లుడు గారే కావాలని పడ్డారు. ఆ పిల్లే పిలిస్తే వెళ్ళి పడ్డారు. నా గదులకి దూరి నా బీరువాకే కన్ను వేస్తావా? మీరా శ్రీవల్లిని నాకిచ్చి పెళ్లి చేయాలని ఈ రాక్షసి నోటుకొచ్చినన్ని అబద్ధాలు చెప్పింది. ఆవిడే నాతో ఈ నాటకం ఆడించింది. ఈ అమ్మినిది దత్తత తీసుకుంటే నేను బ్రతకను. సరే, మాటిస్తున్నాను, నేను దత్తత తీసుకోను. మీరు నాకు తల్లి లాంటి వారే కదా. ఛా, ఎంత దుర్మార్గురాలు వైజయంతి నువ్వు, మార్గురాలు వైజయంతి నువ్వు, మార్గురాలు వైజయంతి నువ్వు, మార్గురాలు వైజయంతి నువ్వు.